నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి. ఒకటి చూడండి, మనం రష్యా దగ్గర ఆయిల్ కొనేది అందరి దేశానికి, మన భారతదేశంలో మొత్తం మంది తెలుసు. ఇప్పుడు అమెరికా ఉన్నాడు కదా ట్రంప్, ఆయన మీద నేను ఆడ ఆయిల్ కొనొద్దు, ఆడ ఆయిల్ కొనుక్కుంటే నేను నీకు ఇది 50% 25% అన్నాడు. మళ్ళీ 50 ఇంకా 25% వేస్తా, ఇంకా ఏదో విక్తా అని అంటుండు కదా. ఇప్పుడు మళ్ళీ మన మోడీ గారు ఏం చేసారో చూడండి. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఆయిల్కు 3 రకాలుగా చెల్లింపులు చేస్తున్న భారత్. ఒకటి భారత్ మన కరెన్సీలో ఇస్తున్నాడు, ఇంకొకటి యుఏఈ దిరం, ఇంకోటి చైనా యువాన్ రూపంలో ఎక్కడ సింగిల్ డాలర్ వాడటం లేదు. అర్థమైంది కదా. వాడు డాలర్ వాడితే వానికో ఎంతో పర్సెంటేజ్ పోతుంది, ఎంతో 2-3% కమిషన్ మీద బతుకుండు కదా వాడు. అమెరికా కమిషన్ మీద బతుకుతుండు, అందరిని బెదిరించుకుంటా గిట్లనే. వాళ్ళందరూ అదే పని, కాకపోతే వీడు కొంచెం ఎక్కువ చేస్తూ ఉన్నాడు. మొదటి నుండి వాళ్ళు చేసే పని అదే, అందుకే డాలర్ పెంచుకుంటా వీళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటా. ఇప్పుడు వాడిని దెబ్బ పడ్డది, వాళ్ళు డాలర్ వాడతలేరు. యుఏఈ అదే అరబ్ వాళ్ళ పెద్ద ఉంటుంది డాలర్, వాళ్ళది 200-300 ఉంటుంది మన రూపాయితోనే. ఇంకోటి చైనా యువాన్, ఈ దీనిలో చేస్తూ ఉన్నాడు. అప్పుడు వీరికి ఇప్పుడు రేపు దెబ్బ పడుతుంది కొడుకు. ఇక అబ్బా నీ అమ్మ మోడీతో పెట్టుకోవద్దురాపై అని ఆలోచన కొద్ది వస్తాడు. అవు అట్లా మోడీ ప్లాన్ ఇలా ఉంది. ఆయనకి భయపడు వీరికి భయపడకుండా ఆయన మనతో భారతదేశానికి కావద్దు, మన రైతులకి ఏం కావద్దు, రైతులతో ఉన్నాం మనం అని దాని మీద పట్టు బిగించిండు. వాళ్ళకి భయపడే ప్రసక్తి లేదు, ఎంత దూరం బుద్ధ చూద్దాం అంటుండు. అయినా కూడా మనది సాఫ్ట్వేర్లు ఏం కాడా ఎక్కడ తొలకలే, అన్ని నిలకడగా ఉన్నాయి. భారతదేశ ప్రజలకు ఎవ్వరికి ఏం కాకుండా చేస్తా ఉన్నాడు. జై శ్రీరామ్, జై తెలంగాణ, జై భారత్.